అర్థం లాంటిది. ఆ వాక్యము చదివేటప్పుడు మన పరిస్థితిని మనం పరీక్షించుకోవడానికి, అదే సమయంలో దేవుడు ఎవరో మనం తెలుసుకోగలుగుతానికి బాగుంటుంది. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఈ ప్రపంచం మొత్తంలో మంచి నేల అని ఉందంటే ఏది తెలుసా? మన మనసు. వన్ థింగ్ ఫర్ షూర్, ఏ విత్తనము నాటినా ఫలిస్తుంది అన్నదప్పుడు అది మనసు. ఆ విత్తనము మైండ్లో పడినప్పుడు చూసి ఆ సాయిల్, మన మైండ్ అనేది చాలా ఫెర్టైల్. భక్తి దేవుడిని విత్తావా చక్కగా ములుస్తుంది, పాపం లోకాన్ని విత్తావా చక్కగా ములుస్తుంది. నువ్వు ఏ విత్తనం విత్తుతున్నావో జాగ్రత్త. ఎందుకంటే దేవుడు వాక్యం విత్తనం లాంటిదంట. విత్తాల్సిన బాధ్యత నీది, నీ తోట, నీ మైండ్. నీ పర్మిషన్ లేకుండా ఏది లోపలికి వస్తాను లేదు. ఈరోజు ఎంతో మంది చూడండి, వి వాంట్ ద వరల్డ్, లోకం లోకం లోకం, లోక వార్తలు, లోక ఇచ్చలు, లోక కార్యాలు, కామ సంబంధంగా. అందుకని చూడండి, పోన్ అడిక్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ అ పోన్ అడిక్ట్ అంటిల్ దేర్ ఇస్ అ బ్రేక్. ఆ రూట్స్తో పాటు దాన్ని పీకపడేస్తుంది. ఎందుకంటే ఒక్క విత్తనం చాలు, పట 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 పట. సైకిల్ చూడండి, లైఫ్ సైకిల్. ఒక్క విత్తనం వేస్తే చాలు అంటారు. పెరిగిందనుకో, అందులోని కాయలు వచ్చాయనుకో, కొన్ని కాయలు నువ్వు తీసుకుంటావు, కొన్ని కాయలు నేల మీద పడుతుంది. ఆ నేల మీద పడిన కాయల్లో ఉన్న విత్తనాలు మరలా ములుస్తూ స్టార్ట్. అదే యువర్ మైండ్ ఇస్ అ వెరీ ఫర్టైల్ గ్రౌండ్. బీ కేర్ఫుల్ వాట్ యువర్ అలౌ. ఏ విత్తనాన్ని ఫలిస్తున్నాడు, ఏ విత్తనాన్ని ఫలింపజేస్తున్నాడు.